ఏండోయ్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండేకుంటారు. పెళ్లికూర ఎట్టుకొచ్చేయనండి. ఓ పాలు మీ చెవిలాడండి. ఆ పెళ్లికూరలు విశేషాలు అన్నీ చక్కగా మాట్లాడేసుకుందాం. ఇంతకే పెళ్ళి ఎవరిదంటరా? మన కేసయ్య వారి పెళ్లి సందరండి. మన కీర్తిశేషులు రాజమ్మ గారు కిషన్ గారి దివ్య ఆశీస్సులతో మన కేసయ్య గారు వేణుగోపాల్ గారు వారి శ్రీమతి స్వప్న గారు అనే చూడమొచ్చడైన దంపతులు లేరు. వాళ్ళ ఏకైక అబ్బాయి అరుణ్ కుమార్ పెళ్ళండి. మంచి మనసున్నోడు సొగసినోడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడు అండి. ఏ మాటగా మాట అందంలో శ్రీకృష్ణుడు, గుణంలో శ్రీరాముడు అంటే నమ్మండి. ఇంతకే మన అరుణ్ కుమార్ గారిని చేసుకోబోయే ఆ సక్కన సొక్క కుందన బొమ్మ ఎవరంటారా? మన దారా శ్రీనివాసులు గారు వారి శ్రీమతి లక్ష్మీ గారులా ద్వితీయ కుమార్తె సాహితీ అండి. కుటుంబ విలువలు తెలుగు సాంప్రదాయాలు తెలిసిన మంచి అమ్మాయి. ఇప్పుడు చిరునవ్వులు చిందించే గడిచి పెళ్ళి అంటే నమ్మండి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికైతే మరి పెద్దల్ని ఇచ్చేచ్చారండి. ఇంతకీ పెళ్ళి ఎప్పుడంటారా? మార్చి 8వ తారీఖుని ఉదయం 11:15 కండి. పెళ్ళి ఎక్కడంటారా? మన భూత్పూర్ రోడ్లో మహబూబ్ నగర్ వాసవి గార్డెన్స్ లేదు, అందులోనేనండి. అన్నీ చెప్పాడు. భోజనాల గురించి చెప్పలేదనుకున్నారా? అక్కడికే వస్తున్నాను ఉండండి. మరి మార్చి 9వ తారీఖుని మరి రిసెప్షను మరియు విందు ఏర్పాటు చేసేసారండి. ఎక్కడంటారా? మన హైదరాబాద్ చందానగర్లో ఇన్ఫినిటీ మాల్ లేదు, 3rd ఫ్లోర్లో యునైటెడ్ తెలుగు కిచెన్స్లోనండి. మరి భోజనాలు అయితే గుంటూరు ఆంధ్ర స్టైల్స్తో కలిపి మా ఓళ్ళు నావగాయ పిండి వంటలో ప్రేమ ఆప్యాయతతో కలిపి మీకు ఆగ నిండా వడ్డిచ్చేస్తారో మీరు కడుపు నిండా అరిగించలేండి. మరి రాత్రి 8 గంటల నుంచి అయితే రిసెప్షన్ స్టార్ట్ అయిపోతుందండి. మీరందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఆ నూతన వధువులు నిద్రని ఆస్వాదించారనుకో మనసుకు ఉల్లాసం ఉత్సాహం ఇట్టే వచ్చేస్తండి అమ్మండి. అన్నట్టు చెప్తూ మర్చిపోయినండి, మన పెళ్లి కొడుకు వాళ్ళ అక్కయ్య గారు అదేనండి లారికా గారు మరి వాళ్ళ తమ్ముడి పెళ్లి పనులన్నీ ఎంతో దగ్గరుండి అంగరంగ వైభవంగా చేసేస్తున్నారని మీరందరూ తప్పనిసరిగా ఇచ్చండి. మరి మామూలుగా ఉండదండి. మరి కేసయ్య వారి పెళ్ళి అంటే తగ్గేదిలేండి. ఉంటానండి, పెళ్ళి కలుద్దామండి. మీరు రాకపోతే మరి మాట వచ్చేద్దండి. వెళ్ళొస్తాను మరి. టాటా, బాయ్ బాయ్.